నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు। తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు। తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమైన స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తజనం తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు। ఇప్పుడే వచ్చేసారు। గోవిందా స్వామి నమస్కారం। ఈ రోజున ముక్కోటి ఏకాదశి ఎంతో పర్వదినం। ఈ రోజున చిన్న తిరుపతిగా పిలుచుకుంటున్న వైకుంఠపురం మన వెంకటేశ్వర వారి సన్నిధిలో ఉత్తరపు వాకిళ్ళు దర్శనాన్ని ఈ రోజున ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను। అలానే మన తెనాలి పట్టణాన్ని ప్రజల మీద కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కలిగి ఉండాలని అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। వైకుంఠ అండ్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది। ఈ రోజు 25,000 మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా వేయడం జరుగుతుంది। వీరందరికీ కావాల్సినటువంటి దర్శన ఏర్పాట్లన్నీ చేశాము। క్యూ లైన్స్ మరియు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశాము। అలాగే ఉచిత ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశాము। మరియు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉచిత అన్నదానం కూడా దేవస్థానం తరపున నిర్వహించడం జరుగుతుంది। ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం ఏర్పాటు చేశాము। అలాగే ఉచిత ప్రసాదం లడ్డు ప్రసాదంని కూడా బాలాజీ గారు అంటే దేవస్థాన చైర్మన్ వారి తమ్ముడు అయినటువంటి బాలాజీ గారు ఉచిత ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని ఏకాదశి సందర్భంగా చిన్న తిరుపతిగా పిలిచే వైకుంఠపురంలో ఈరోజు అశేష జనవాహిని జరుగుతుంది। మంచిగా ఇక్కడ సిబ్బంది
ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇక్కడ మంచి క్యూ లైన్లో ఉంచి అందరిని దర్శనం చేయించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేక జరుగుతుంది. ఆ దేవుడు కృపాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో ఈ దేవుడు మంచి కార్యక్రమంలో మనకి బాగా ఈరోజు దర్శనం చేయించడం చాలా ఆనందం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణ 6వ వార్డు నందు పర్యటించారు. 3వ రోజు పర్యటనలో భాగంగా వార్డులోని సైడ్ రైళ్లను ఆమె పరిశీలించారు. కాల్వల్లోని వ్యర్థాలను షేడ్ను పురపాలక సంఘ సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు నందు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వార్డు నందు వీధి లైట్ల సమస్యను వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, దానిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అదేవిధంగా గృహ యజమానులు వారి యొక్క ఇళ్ల ముందు సైడ్ రైన్లు మూసివేసే విధంగా మెట్ల నిర్మాణం చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్, కుర్రా శ్రీను, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నలభై వార్డుల్లో భాగంగా 6వ వార్డుకు వస్తడం జరిగింది. ఇది 3వ రోజు ఈ వార్డులో తిరగడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి కలవాట్లు బాగా డౌన్గా ఉంటానా వాటరు వాడికి లేకుండా అక్కడే వాటర్ నిలిచిపోవడం జరిగింది. అవన్నీ బాగు చేయించి ఈ సీల్టు తీపిచ్చి మా వర్కర్స్ చేత మెరుగుపరుస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపరుస్తామని, అలానే ఈ వార్డులో స్ట్రీట్ లైట్ లేదని చెప్పడం జరిగింది. అలానే వెంటనే దాని మీద వేపిస్తడం జరిగింది. అలానే ఈ వార్డులో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొందరగానే పరిష్కరిస్తామని, అలానే రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని మెరుగుపరుస్తామని, అలానే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం తెనాలిలో నిర్వహించనున్నారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు హనుమత్ ఉపాసకులు పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణం ఉంటుందని, అదేవిధంగా 5వ తేదీ పట్టణంలో శోభాయాత్ర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉప్పల వరదరాజులు, జ్వాలపురపు శ్రీకాంత్, మాలేపటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం, శ్రీనివాసరావు, పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులందరూ కూడా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ యొక్క మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల పాటు సప్తాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడాను అభిషేకాలు, అర్చనలు, హవనాలు, హోమాలన్నీ జరుగుతాయి. సాయంత్రం ప్రతిరోజు 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఖచ్చితంగా సమయం పాటిస్తూ 2.5 అవర్స్ డైలీ 7 రోజులు ఎంఎస్ రామారావు గారి మనవడు డాక్టర్ శ్రీనివాస్ గారిచే రామాయణంలో సుందరకాండ, అతి పవిత్రమైనటువంటి సుందరకాండ కార్యక్రమాన్ని గానం చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి మన దేవాలయం వరకు శోభాయాత్ర ఉంటుంది. 6వ తేదీ ఉదయాన మరి గణపతి పూజ, గోపూజ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇక్కడ శ్రీ వాసవి కళ్యాణ మండపంలో శ్రీ చండీ సహిత హనుమదేశ్వర యజ్ఞం మహాయజ్ఞము ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో
అన్నాబత్తుల శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు మరియు వాసవి కళ్యాణ మండపం మరియు పుర ప్రజలు అందరూ కూడా సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాయి. మన అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది యజ్ఞాలు, హోమాలు, యాగాలు. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల సంక్షేమం కోసం రాజులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ కాలంలో రాజుల బదులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాలంతా జరపడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉండి ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్యారిస్ షూ మార్ట్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. బోస్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్యారిస్ షూ మార్ట్ 2వ బ్రాంచ్ ని జేకే హాస్పిటల్ ఎండి జాస్తి సరళ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెనాలి పట్టణంలో ఖాతాదారుల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతూ నేడు పట్టణంలోనే 2వ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని జాస్తి మురళి తెలిపారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు సంతోషిస్తూ వారి వ్యాపారం ఇంకా బాగా విస్తరించి ఆయన అనేక చోట్ల ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇది 8వ బ్రాంచ్ అంట. ఈ విధంగా శాఖోపశాఖలుగా అనేక రకాలుగా విస్తరించాలని చెప్పి ఈ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్యారిస్ షూ మార్ట్ వారు 2వ డివిజన్ ఓపెన్ చేసిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకి మంచి క్వాలిటీ చెప్పులు అందజేయాల్సిందిగా తెలియజేస్తాం. ఈరోజు ఈ తెనాలి ప్యారిస్లో మళ్ళీ ఇక్కడ ప్యారిస్ పేరుతోనే ఇక్కడ 2వ షాప్ పెడతాం అనేది చాలా గొప్ప శుభ కారణం. మరి ఇట్లాగే మున్ముందు కూడా ఇంకా అనేక బ్రాంచీలు పెట్టి 8 బ్రాంచీలు పెట్టారు ఇప్పటికి. ఇంకా అన్ని ఏరియాల్లో కూడా మంచి బ్రాంచీలు పెట్టి మన వినియోగదారులకి మంచి సేవలు అందిస్తారని తెలుస్తూ వారి వ్యాపారం దినదినాభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల ఎన్ఆర్ఐ కళాశాల ప్రాంగణం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా రెవరెండ్ డేవిడ్ విచ్చేసి యేసు ప్రభు సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని వాక్యోపదేశం చేశారు. కార్యక్రమానికి ఎన్ఆర్ఐ సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, శివనారాయణ, మల్లీశ్వరి, కిషోర్, సురేష్ బాబు, శామ్, రాజు తదితరులు పాల్గొన్నారు. నా క్షేమం నీవే యేసయ్యా, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. ఎందుకు ప్రభు గురించి ఇలాంటి క్రిస్మస్ జరుపుకునేటటువంటి రోజుల్లో గుర్తు చేసుకుంటున్నామంటే ప్రధానంగా 3 విషయాలు. మనకి ప్రభువు బోధించినటువంటి మార్గాల్లో 3 మార్గాలు ప్రధానమైనటువంటి. 1 సేవా మార్గం, 2 ప్రేమ, 3 శాంతి మార్గం. ఈ 3 ప్రధానంగా మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు. మన సమాజంలో ఉన్నటువంటి ధనికులు అవ్వచ్చు, పేదలు అవ్వచ్చు, ఎవరున్నా కూడా మనకి సాధ్యమైనంత దానిలో మనకి ఇతరులకి మనం సేవ చేసినట్లయితే మనం
మనకి ఈ భగవంతుడు అదే దేవుడిని మేము మీకు పరిచయం చేస్తూ ఉన్నాం కనుక ఒక్కసారి ఆ ప్రభుని గుర్తించండి, ఒక్కసారి ఆ ప్రభుని గురించి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆ ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకోండి. ఈ క్రిస్మస్ లో దాగి ఉన్నటువంటి నిజమైన ఆనంద సంతోషాలు అప్పుడు మనం మన జీవితం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.